విశ్వ చైతన్య వారసులందరికీ విజయోస్తు. ది యూనిపవర్ గ్రాట్యూట్యూడ్ తరపున మీ అందరికీ శుభాభినందనలు. మనం ఒక అద్భుతమైన పుస్తకం ద్వారా విశ్వ రహస్యాలలో కొన్నింటిని నేర్చుకుంటున్నాము. మనం లాస్ట్ వీడియోస్లో మీ మనసు ఎలా పనిచేస్తుందిలో మనం మన ఆలోచనలను సరైన మార్గంలో ఉంచి అనుభూతి చెందటం మొదలు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం తప్పనిసరిగా లభ్యమవుతాయని, ఒక భావనను అంగీకరిస్తే దాన్ని మన సుప్తచేతన ఆచరణలో పెడుతుందని నేర్చుకున్నాము. సుప్తచేతనకున్న దివ్య దృష్టి గురించి, ప్రార్థన యొక్క కళను గూర్చి, దాని శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించటం గురించి నేర్చుకున్నాము. ఆటో సజెషన్స్ని ఎలా ఇవ్వాలో, మనం ఎలా ఏమి అనుకోవాలో నేర్చుకున్నాము. నేను ఆరోగ్యంగా ఉన్నాను అంటే ఆరోగ్యవంతులం అయిపోతాము. నేను శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అని పదే పదే అనుకుంటే అలాగే అయి తీరుతాము. నా జ్ఞాపక శక్తి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. నేను ప్రతిరోజు ఎంతో అభివృద్ధి చెందుతున్నాను. నేను మంచి స్వభావాన్ని అలవరుచుకుంటున్నాను. నేను ప్రతిరోజు మరింత ప్రేమించబడేలా, ఆనందంగా, సుఖ సంతోషాలతో, మంచి స్నేహభావం కలిగి ఉన్నాను అని మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పండి. మనం అనకూడని, వినకూడని మాటలు ఏమిటి, మనకు వచ్చే వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య ఎలా తీసుకోగలరో నేర్చుకున్నాము. మంచిని ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలోనే ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాలను ఎంచుకోండి. మీ అనంతమైన మేధస్సుకు ప్రతిరోజు మీ కోరికలను, వాటి ద్వారా వచ్చే ఆనందాలను అనుభవించండి. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలాగే అవుతారు. అందుకే మీ ఆలోచనలతో ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చును. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ చేతనాత్మక మనస్సు దేనినైతే నిజమని నమ్ముతుందో దానినే మీ సుప్తచేతన స్వీకరించి నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వ సుఖాలను నమ్మండి. మై డియర్ విజేతల్స్, అలాగే మనం మీ సుప్త చేతనకున్న అద్భుతమైన శక్తి గురించి, అది విశ్రమించకుండా, నిద్రపోకుండా దాని శక్తుల ద్వారా మనల్ని ఉన్నతంగా మార్చే మన మాటలు, ఆలోచనల క్రమం గురించి, యోగ నిద్ర గురించి, క్రియా ప్రతిక్రియ నియమం గురించి, యుగ యుగాల్లోని మహాపురుషులు చెప్పిన సత్యం, మీరు వ్యక్తిగతంగా దేన్ని నిజమని భావిస్తే అది పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపంలో వ్యక్తమవుతాయని చెప్పారు. సుప్తచేతన వ్యవస్థలో ఉన్న మీ మనసుకు జీవాన్నిచ్చే ఆలోచనలు అందచేయండి. ఒకవేళ అందులో ఏమైనా వ్యతిరేక ఆలోచనలు, నమూనాలు ఏమైనా ఉంటే వెంటనే తుడిచిపెట్టండి. అలా చేస్తే మీ గతమంతా తుడిచిపెట్టబడుతుంది. బాధాకరమైన జ్ఞాపకాలు కూడా మిగలవు. ప్రార్థన యొక్క శక్తిని, నమ్మకానికి ఉన్న శక్తిని, మీ విశ్వాసం గురించి నేర్చుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యం ఎలా పొందవచ్చో ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నాము. నిరాశకు మూల కారణం తీరని కోరికలు, అడ్డంకులు, ఆలస్యాలు, కష్టాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మీ సుప్త చేతనాత్మక మనస్సు వాటికి అనుగుణంగానే స్పందిస్తుంది. మీ మంచిని మీరే అడ్డుకుంటున్నారు. జీవన సిద్ధాంతం మీలో లయబద్ధంగా, సామరస్యంగా ప్రవహిస్తుంది. మీరు బుద్ధిపూర్వకంగా నాకు ఈ కోరికను కలిగించిన సుప్త చేతన యొక్క శక్తి నా ద్వారా ఆ కోరికను ఫలింపజేస్తుంది అని అంటూ నిర్ధారించండి. అన్ని సంఘర్షణలను అది రూపుమాపుతుంది. సామరస్యం, ఆరోగ్యం, శాంతి, విజయం, సంపదలను గూర్చిన మంచి ఆలోచనలతో మీ సుప్త చేతనను నింపండి. అప్పుడు మీ శరీరం నిర్వర్తించే అన్ని కార్యాలు సామాన్యంగా మారుతాయి. మీ చేతనాత్మక మనస్సులో ఎప్పుడూ సర్వశ్రేష్టమైన కోరికలను మాత్రమే కలిగి ఉండండి. మీ సుప్త చేతనాత్మక మనస్సు అలవాటుగా ఆలోచించిన వాటిని నిజం చేస్తుంది. మరి ముఖ్యంగా మీ సమస్య సుఖవంతమైనట్లు, సరైన సమాధానం లభించినట్లు ఊహించుకోండి. ఏదో సాధించినట్లు పులకరించుకోండి. మీరు ఊహించిన దాన్ని, అనుభూతి చెందిన దాన్ని మీ సుప్త చేతనాత్మక మనస్సు స్వీకరిస్తుంది, కార్యాచరణకు ఉపక్రమిస్తుంది. మై డియర్ విశ్వ చైతన్య వీరులారా,
ఇక మన చాప్టర్ 4 ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనంలోనికి ప్రవేశిద్దాము. ఇక్కడ మనం సరైన రీతిలో వేడుకోవటం ఎలాగో నేర్చుకుందాము. మన మనసుకు ఎటువంటి ఎరువు వేయాలి, మీ ఆలోచన, ప్రణాళిక, నవకల్పనలను నమ్మాలా, ఏది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది, నమ్మకం ద్వారా నయం చేసుకోవచ్చునా, నమ్మకానికి బీజమైన అబద్ధమైన ఫలితాలను ఇస్తుందా, నమ్మకానికి నిజమైన అబద్ధమైన ఫలితాలను ఇస్తుందా, నమ్మకాన్ని మీ మనస్సులోని ఆలోచనగా మారిస్తే అది సుప్త చేతన స్వీకరిస్తుందా, ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అది మీకు కలుగును. రండి, వినండి, జ్ఞానాన్ని నేర్చుకొని అద్భుతంగా మారే విశ్వ రహస్యాలను తెలుసుకుందాము. ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనం. యుగ యుగాలలో ప్రతి ఖండము, వాతావరణం, సంస్కృతిలోని జనం ఒక వ్యక్తి శరీరానికి సాధారణంగా ఉండే శక్తి సామర్థ్యాలను, మంచి ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చి రుగ్మతలను నయం చేసే శక్తి ఎక్కడో అక్కడ ఉందన్న విషయాన్ని సహజంగానే తెలుసుకున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అద్భుత శక్తిని ఆమంత్రించవచ్చు అని వారు నమ్మారు. దానిని సరైన రీతిలో వేడుకున్నప్పుడు మానవీయ ఆవేదనకు ఉపశమనం లభిస్తుంది. ఈ విశ్వాసాన్ని అన్ని దేశాల చరిత్ర బలపరుస్తుంది. ప్రపంచం యొక్క తొలినాటి చరిత్రలో మనుష్యులను మంచికి కానీ చెడుకు కానీ రహస్యంగా ప్రభావితం చేయగల శక్తి, రోగాలను నయంగల శక్తి కూడా ఇందులో ఉంది. పూజారినులు పవిత్ర గురువుల ఆధీనంలో ఉందని అనేవారు. ఆ శక్తులు తమకు భగవంతుడి నుంచే సంక్రమించాయని వారు అనేవారు. రోగులను నయం చేసే శక్తి కూడా వాటిలో ఉంది. నయం చేయడానికి ఉపయోగించే ప్రక్రియలు, పద్ధతులు ప్రపంచమంతటా రకరకాలుగా ఉండేవి. కానీ సాధారణంగా వాటిలో దైవ ప్రార్థన, దైవానికి సమర్పించే కానుకలు ఉండేవి. ఇవే కాక వేరే ఆచార కర్మలు ఉండేవి. చేయి మీద చేయి వేయటం, మంత్రాలు చదవటం, తాయెత్తులు, రక్షారేకులు, కంకణాలు, స్మారక చిహ్నాలు, చిత్రపటాలను కూడా ఉపయోగించేవారు. ఉదాహరణకి ప్రాచీన మతాల్లో, ప్రాచీన మందిరాల్లో పూజారులు రోగులకి మత్తుమందు ఇచ్చేవారు. వారు నిద్రలోకి జారుకుంటుండగా సమ్మోహక సూచనలన్నీ ఇచ్చేవారు. యోగ నిద్రలోకి పంపేవారు. వీరు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూడడానికి వచ్చి వారి జబ్బులను నయం చేస్తాడని రోగులకు చెప్పేవారు. ఈ ప్రకారం అనేక మంది రోగులకు ఉపశమనం లభించేది. హికెట్ భక్తులని నెలవంక వెలుతురులో బయట చక్కని గాలి వీస్తుండగా జిగురు, సాంబ్రాణి తదితర సుగంధ ద్రవ్యాలను బల్లులతో కలిపి దంచిన పొడిగా చేయమని చెప్పేవారు. ఇటువంటి వింతైన రహస్యమైన విధులు నిర్వర్తించాక వారు దేవతలను ప్రార్థించేవారు. తాము అప్పుడే నూరి తయారు చేసిన ఔషధ ద్రవణాన్ని తీసుకున్నాక నిద్రపోయేవారు. వారికి నమ్మకం తగినంత బలంగా ఉన్నప్పుడు తమ కలలో వారు దేవతను దర్శించేవారు. మనం వినడానికి ఈ కర్మకాండ ఎంతో వింతగా, కొంత అసందర్భంగా అనిపించినప్పటికీ రోగాలు తరచుగా నయమవుతుండేవి. ప్రాచీన కాలంలో ప్రజలు సుప్త చేతనాత్మకమైన మనసుకున్న అద్భుతమైన శక్తిని సమర్థంగా ఉపయోగించే విధాలను కనుగొన్నారు. దానిని వాడి ఉపశమనము పొందారు. ఈ పద్ధతులు పనిచేస్తాయని వారికి తెలుసు. కానీ అవి ఎలా పనిచేస్తాయో, ఎందుకు పనిచేస్తాయో వారికి తెలియదు. బలమైన సూచనలను వారు తమ సుప్త చేతనాత్మకమైన మనసుకి అందించడం ద్వారా ఉపచారం పొందినట్లు ఈరోజు మనకు తెలుస్తుంది. మత నియమాలు, ఔషధ ద్రవణాలు, రక్షారేకులు ఆనాటి జనాన్ని ఆకర్షించేవి. వారి ఊహలను ప్రభావితము చేసేవి. జబ్బును నయం చేయడానికి పూనుకున్న వ్యక్తి నొక్కి చెప్పే సలహాలను సుప్త చేతనాత్మకమైన మనసు చేత అంగీకరించేటట్లు చేసేవి. కానీ నిజానికి నయం చేసే క్రియ రోగి యొక్క సుప్త చేతనాత్మక మనస్సు నిర్వహించేది. సాధికార వైద్యుల నైపుణ్యం పనికి రాకుండా పోయి రోగులు తమ ఆశలు వదులుకున్న అనేక సందర్భాలలో, అన్ని యుగాలలోనూ అనధికారంగా నయం చేసే అద్భుతమైన ఫలితాలు సాధించేవారు. ఇవి మన ఆలోచనలకు పని కల్పిస్తుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ
వీరంతా రోగాలను ఎలా నయం చేయగలుగుతున్నారు? దీనికి జవాబు దొరుకుతుంది. జబ్బుపడ్డ వ్యక్తి యొక్క మూఢనమ్మకం అతను లేక ఆమె సుప్త చైతన్యంలో అంతర్గతంగా ఉన్న నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నయం చేసేవారు వాడే పద్ధతులు, చికిత్స విచిత్రంగా ఉన్న కొద్దీ వ్యాధిగ్రస్తులు అంత విడ్డూరంగా, అసంగతంగా ఉన్న చికిత్స అసాధారణంగా శక్తివంతమైనదని నమ్మే అవకాశం ఉంది. రేకెత్తించబడ్డ భావోద్వేగాల స్థితిలో వారు తమ చైతన్య, సుప్త చైతన్యావస్థలో రెండింటిలో ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను నమ్మడం సులభతరమవుతుంది. తరువాతి అధ్యాయంలో ఈ అంశం విస్తృతంగా చర్చించబడుతుంది. సుప్త చైతన్య శక్తులను వాడటంలో బైబిల్లోని వివరణలు. మార్క్ 11:24. ఏమేం వస్తువులు కావాలని మీరు కోరుకుంటారో వాటిని మీరు ప్రార్థన చేసే సమయంలో అవి మీకు లభిస్తాయని నమ్మండి, అవి మీకు ఖచ్చితంగా లభిస్తాయి. పై వాక్యాలను మరోసారి చదవండి. నమ్మటం, లభించటం, లభిస్తాయి అన్న పదాలని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ప్రేరణ పొందిన రచయిత రాసిన వాక్యాలు వాటి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. మనం ఒకదాన్ని నమ్మి అది నిజమని అంగీకరిస్తే మన కోరిక తీరినట్టే, ఫలించినట్టే. ఆ కోరిక అప్పటికే ఫలించింది. దాని ఫలితం భవిష్యత్తులో మనం గ్రహిస్తాము. ఈ ప్రక్రియ విజయవంతం కావటం ఆలోచన, ఊహ, రూపం మనస్సులో అప్పటికే వాస్తవంగా పరిణమించిందన్న మన విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. మానసిక ప్రపంచంలో దేనికైనా ఒక రూపం ఏర్పడాలంటే అది నిజంగా ఉన్నట్లు మనం భావించాలి. మీరు కోరుకున్న ఈ కొద్ది నిగూఢ పదాలు ఆలోచనకున్న సృజనాత్మక శక్తిని ఎలా ఉపయోగించాలో చెబుతూ ప్రభావితం చేయడం ద్వారా వస్తువుని పొందగలరని అంటుంది సుప్త చైతన్యం. మీ చెయ్యి లేదా హృదయం ఎంత నిజమైనదో అలాగే మీ ఆలోచన, ఊహ, పథకం వాటి స్థాయిలో అంతే నిజం. బైబిల్లోని ఒక ప్రక్రియను అనుసరిస్తూ మీరు మీ మనస్సులోంచి మీ స్థితులు, పరిస్థితులు లేదా ప్రతికూల పరిణామం కలిగించే మరేదైనా వాటి గురించి ఆలోచనలన్నీ తొలగించగలరు. మీ మనసులో మీరు ఒక విత్తనం కానీ భావనను కానీ నాటుతున్నారు. మీరు దాన్ని పాడు చేయకుండా అలాగే వదిలేస్తే అది ఎప్పటిలా మొలకెత్తి ప్రతిఫలాన్నిస్తుంది. జీసస్ నమ్మకం ప్రధానంగా ఉండాలని నొక్కి వక్కానించేవాడు. బైబిల్లో మీ నమ్మకం ప్రకారం అది మీకు లభిస్తుంది అన్నది పదే పదే చదువుతారు. మీరు భూమిలో ఒక రకమైన విత్తులు నాటినప్పుడు ఆ రకమైన మొలకలు మొలకెత్తుతాయని మీరు నమ్ముతారు. ఇది విత్తనాలకున్న గుణం. పెంపకం, వ్యవసాయం యొక్క నియమాల ప్రకారం ఏ విత్తనాలు ఎలాంటి ఫలాలు అందజేస్తాయో మీకు తెలుస్తుంది. బైబిల్లో వర్ణించిన నమ్మకం ఒక రకంగా ఆలోచించటం, ఒక మానసిక దృక్పథం, అంతరమైన నిశ్చయం. మీరు చేతనావస్థలో పూర్తిగా అంగీకరించిన ఆలోచన సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులో రూపొందించబడిందని, వ్యక్తీకరించబడుతుందని తెలుసుకోవటం. ఒక విధంగా చెప్పాలంటే మీ హేతువాదం మీ ఇంద్రియాలు కాదన్నదే నమ్మకం. తార్కికంగా, హేతుబద్ధంగా, విశ్లేషణాత్మకంగా ఆలోచించి చెప్పే చేతనావస్థలోని మీ మనసును త్రోసిపుచ్చి సుప్త చేతనావస్థలోని మీ మనసుకున్న అంతర్గత శక్తి వైపు పూర్తిగా ఆధారపడే ధోరణి. బైబిల్లో ప్రస్తావించిన నయం చేయడానికి వాడే పద్ధతికి ఒక అత్యుత్తమ ఉదాహరణ ఇదిగో. మాథ్యూ 9:28-30. ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకు వచ్చారు. జీసస్ వారితో అన్నాడు, నేను ఈ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా? వారు ఆయనకు చెప్పారు, అవును దేవా. అప్పుడు ఆయన వారి కళ్ళని స్పృశిస్తూ అన్నాడు, మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది. అప్పుడు వారి కళ్ళు విచ్చుకున్నాయి. మరో మనిషికి ఈ విషయం తెలియనివద్దని జీసస్ వారిని ఆజ్ఞాపించాడు. మీ నమ్మకం ప్రకారం అది మీకు జరుగుతుంది అని అనటం ద్వారా జీసస్ బహిరంగంగా ఆ గుడ్డివారి సుప్త చేతన మనస్సుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాడు. వారి నమ్మకమే వారి గొప్ప ఆకాంక్ష.
వారిలో అంతర్గతంగా ఉన్న భావన. వారి ప్రార్థన ఫలించబోతుందని, ఏదో ఒక అద్భుతం జరగబోతుందన్న లోలోన దాగి ఉన్న వారి విశ్వాసం. అందుకే మరి అలాగే జరిగింది. వారి మతాలు ఏవైనప్పటికీ ప్రపంచం అంతటా ఉపశమనం కలిగించే బృందాలన్నీ ప్రాచీనత గౌరవం గల నయం చేసే ఈ ప్రక్రియనే వాడతారు. మరో మనిషికి విషయం తెలియనివ్వద్దు అని అనటం ద్వారా జీసస్ ఉపశమనం పొందిన రోగులతో వారి జబ్బు ఎలా నయమైందో ఇతరులతో చర్చించవద్దని కోరుకున్నారు. ఒకవేళ వారు అలా చేస్తే ఆ అపనమ్మకంతో ఉన్నవారి అవహేళనాత్మక విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. భయం, అపనమ్మకం, ఆతురత నిండిన వారి ఆలోచనలను వారి చుప్త చేతనలో దాచిపెట్టి జీసస్ చేతుల మీదుగా వారు పొందిన సత్ఫలితాలను దానివలన కోల్పోవలసి రావచ్చు. లూకా 4:36. తనకున్న అధికారం, శక్తితో ఆయన అపవిత్రాత్మలను శాసిస్తాడు. అందుకే అవి బయటికొచ్చాయి. వ్యాధిగ్రస్తులు తమ జబ్బులను నయం చేసుకోవడం కోసం జీసస్ దగ్గరికి వచ్చినప్పుడు వారిలో ఉన్న నమ్మకం మూలానే నయం కాబడ్డారు. తమ సుప్త చేతనకున్న నయం చేయగల శక్తిని వారు అర్థం చేసుకున్నారు. జీసస్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని వారు లోలోన నిజమని నమ్మారు. ఆయన సాయం అర్థిస్తూ వచ్చిన జనం వారంతా ఒక విశ్వజనీన ఆత్మాశ్రయ మనసులో ఉన్నారు. జీసస్లో అంతర్గతంగా ఉన్న జ్ఞానం, ఉపశమన శక్తిలో ఉన్న అతని నమ్మకం రోగుల సుప్త చేతనలోని ప్రతికూల వినాశన స్వరూపాలను మార్చేశాయి. వారిలో అంతర్గతంగా చోటు చేసుకున్న మానసిక మార్పు వలన వారికి ఉపశమనం దానంతట అదే లభించింది. రోగుల సుప్త చేతనను ఉద్దేశించి జీసస్ తన ఆదేశం ఇచ్చాడు. ఆయన అధికారంతో ఆ ఆదేశం ఇవ్వడానికి కారణం సుప్త చేతనలో అతనికున్న నమ్మకం. అది రోగికి ఉపశమనం కలిగిస్తుందన్న విశ్వాసం. సుప్త చేతన అంటే ఆయనకున్న అవగాహనే ఆయన చేత అలా అధికారికంగా మాట్లాడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లోని అద్భుతాలు. ప్రతి ఖండంలోని ప్రతి దేశంలోనూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉపశమనం లభిస్తుంటుంది. అందులో కొన్ని విశ్వవిఖ్యాతి చెందాయి. మరికొన్ని వాటికి దగ్గరలో నివసిస్తున్న జనానికి మాత్రమే తెలిసినవి ఉన్నాయి. అవి పేరొందినా అందరికీ తెలియకుండా మారుమూల ఉండిపోయిన చికిత్సలు జరుగుతూనే ఉంటాయి అక్కడ. అవే కారణాల మూలంగా సుప్తచేతనకున్న అవే శక్తుల ద్వారా. జపాన్లోని పలు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు నేను వెళ్ళాను. డయాబుట్సుస్లో పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి చెందినది. ఇక్కడ ఈ ప్రధాన ఆకర్షణ 42 అడుగుల ఎత్తులో ఉన్న బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం. అందులో బుద్ధుడు చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఆయన తల ఒకవైపుకు వాలిగి దీర్ఘాలోచనలో అపరిమిత ఆనందములో ఉన్న భంగిమలో ఉంటుంది. అక్కడ నాకు యువతి కనిపించింది. ఆమె విగ్రహం పాదాల ముందు కానుకలను సమర్పిస్తుంది. డబ్బు, పళ్ళు, బియ్యం, నారింజలు అక్కడ పెట్టింది. కొవ్వొత్తులు వెలిగించింది. సాంబ్రాణి ధూపము వేసింది. ప్రార్థన మంత్రాలు చదవసాగింది. ఆమె తల వంచి 2 నారింజ పళ్ళను సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండటం నేను విన్నాను. తన గొంతు తెరిచి తనకిచ్చినందుకు ఆమె బుద్ధునికి ధన్యవాదాలు తెలుపుకుంది. ఆమె గొంతు పోయింది, కానీ ఆ పుణ్యక్షేత్రంలోకి అడుగుపెట్టాక అది మళ్ళీ తిరిగొచ్చింది. ఒక ప్రత్యేకమైన ఆచారం పాటించి ఉపవాసము ఉంటూ కొన్ని కానుకలను సమర్పిస్తే బుద్ధుడు తనకు పాటలు పాడే గొంతును తిరిగి వెనక్కి ఇస్తాడన్న ఒక చిన్న నమ్మకం ఆమెలో విశ్వాసాన్ని, ఆకాంక్షను రగిల్చింది. దాని ఫలితంగా ఆమె మనస్సు నమ్మకం అనే కేంద్ర బిందువు చేరుకుంది. ఆమెలోని చుప్తచేతన ఆమె నమ్మకానికి ప్రతిస్పందించింది. కల్పనకు, గుడ్డి నమ్మకానికి ఉన్న శక్తిని తక్కువ అంచనా వేయలేము. దీనికో విచిత్రమైన ఉదాహరణ పశ్చిమ ఆస్ట్రేలియాలోని పెర్త్లో ఉన్న మా బంధువుది. ఆయన టీబీతో బాధపడేవాడు. ఆయన 2 శ్వాసకోశాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కొడుకు తన తండ్రి తనను తానే బాగు చేసుకునేలా సాయపడాలని నిర్ణయించాడు. తన తండ్రి ఇంటికి వెళ్ళి
ఊర్లు తిరుగుతూ ఉండే వింత శక్తులు గల ఒక సన్యాసిని ఇటీవల తను కలుసుకున్నానని తండ్రితో అన్నాడు. ఆ సన్యాసి యూరప్లో ఉపశమనం కలిగించడంలో ఎంతో పేరుగాంచిన ఒక పుణ్యక్షేత్రంలో చాలా కాలం ఉన్నాక తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన అసలు సిలువ తాలూకా చిన్న ముక్కను సంపాదించాడు. మధ్య యుగానికి చెందిన ఒక ఉంగరం మధ్యలో దాన్ని తాపడం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా లెక్కలేనంత మంది బాధితులు ఈ ఉంగరము లేదా సిలువ ముక్కను తాకాక బాధా విముక్తులయ్యారు, ఉపశమనము పొందారు. ఆ కొడుకు అది విన్నాక సన్యాసితో తన తండ్రి వ్యాధి గురించి చెప్పి ఆ ఉంగరాన్ని కొన్నాళ్లకు తనకు అరువిమ్మని ప్రాధేయపడ్డాడు. సన్యాసి అందుకు అంగీకరించాడు. $500 సమానమైన కానుకని ఆ కొడుకు సన్యాసికి ఎంతో సంతోషంగా సమర్పించాడు. ఆ కొడుకు తన తండ్రికి ఉంగరాన్ని చూపించాడు. ముసలాయన దాన్ని కొడుకు చేతుల్లో ఉంచి ఇంచుమించు లాక్కునేంత పని చేశాడు. ఆయన ఆ ఉంగరాన్ని తన గుండెకు అదుముకున్నాడు. మౌనంగా ప్రార్థించాడు. తరువాత నిద్రపోయాడు. పొద్దున కల్లా ఆయన జబ్బు నయమైంది. ఆసుపత్రిలో చేయించుకున్న పరీక్షలన్నీ ఆయనకు ఎటువంటి జబ్బు లేదని తేల్చాయి. ఈ రకమైన చికిత్సలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఆ కొడుకు చెప్పిన వింత కథ పూర్తిగా కల్పించిందే. నిజానికి ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కనిపించిన ఒక చిన్న కర్రపేడుని తీసుకొని నగలు కొట్టు వాడి దగ్గరికి వెళ్ళాడు. కర్ర ముక్కను మధ్యలో ఉంచి పాతకాలం నాటి డిజైన్లో ఒక ఉంగరం తయారు చేసి ఇమ్మన్నాడు. తరువాత ఆయన దానిని తన తండ్రికి ఇచ్చాడు. మీకు తెలిసే ఉంటుంది, తండ్రిని నయం చేసింది రోడ్డు మీద దొరికిన కర్ర ముక్క కాదని. అవును, కర్రపేడు కాదు. ఆయన్ని నయం చేసింది ఆయన యొక్క భావనా శక్తి. అంతేకాక తనకు తప్పక నయమవుతుందన్న సంపూర్ణ విశ్వాసం, కల్పన, నమ్మకంతో ముడిపడింది లేదా ఆత్మాశ్రయ భావనతో చేరింది. ఆ రెండింటి సంగమం ఆయన సుప్త చేతన ద్వారా ఆయన్ని నయం చేశాయి, ఆరోగ్యవంతుని చేశాయి. తన తండ్రికి తన కొడుకు పన్నిన ఉపాయం తెలియనే తెలియదు. అది ఆయనకి తెలిస్తే బహుశా ఆయన జబ్బు తిరగబెట్టి ఉండేదేమో. దానికి బదులు ఆయనకి మళ్ళీ క్షయరోగం రాలేదు. ఆయనకు పూర్తిగా నయమైపోయింది. వేరే కారణాల వలన 15 సంవత్సరాల తర్వాత ఆయన తన 85వ ఏట ఆయన మరణించాడు. ఒక సర్వసామాన్యమైన ఉపశమన సిద్ధాంతం. ఉపశమనం చేకూర్చే ప్రక్రియలన్నీ అద్భుతంగా నయం చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసినదే. అందరికీ సర్వసామాన్యంగా ఉండే మూలాధారమైన అంగం ప్రక్రియ అయ్యుండవచ్చని మన మనస్సుకు వెంటనే తడుతుంది. నిజానికి అలాంటిదే ఉంది. ఉపశమనం చేకూర్చే ఆ అంగం సుప్త చేతనావస్థలోని ఉన్న మన మనస్సే. నమ్మకమే చికిత్సా ప్రక్రియ. ఈ ప్రాథమిక సత్యాల గురించి గాఢంగా ఆలోచించండి. మన మానసిక కార్యాలను విభజిస్తాం. ఒకదాన్ని చేతనావస్థలోని మనస్సు నిర్వహిస్తే మరో దాన్ని సుప్త చేతనకు అప్పగిస్తాం. సుప్త చేతనావస్థలో మీ మనసు సలహాలకున్న శక్తిని ఎప్పుడూ స్వీకరిస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనస్సు మీ శరీరం చేసే ప్రతి పనిని, స్థితులని, అనుభూతులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మనోవశీకరణ దశలో ఉన్న వ్యక్తులలో వారి మనసులకు సూచనలిచ్చి ఆజ్ఞల మేరకు ఎటువంటి రోగ లక్షణాలైనా సృష్టించవచ్చన్న విషయం మీకు తప్పక తెలిసే ఉంటుంది. ఉదాహరణకి మనోవశీకరణ దశలో ఉన్న వ్యక్తికి సూచనల మేరకు జ్వరం వచ్చి టెంపరేచర్ బాగా పెరగవచ్చు, ఆయన మొహం ఎర్రగా కందిపోవచ్చు, లేక చలితో గజగజా వణకవచ్చు. మీరు ఆ వ్యక్తికి సూచనలు ఇవ్వచ్చు. అతని కాళ్ళు చచ్చుపడిపోయాయని, అతను నడవలేడని. అలాగే జరుగుతుంది. మీరు చన్నీళ్ల కప్పుని మనోవశీకరణ స్థితిలో ఉన్న వ్యక్తి ముక్కు కింద ఉంచి దీని నిండా మిరియాలు ఉన్నాయని వాసన చూడమని ఆయనతో అనవచ్చు. ఆయనకేమో అదే పనిగా తుమ్ములు వస్తాయి. ఆయనకు తుమ్ములు ఎందుకు వచ్చాయని అనుకుంటున్నారు? ఆ నీళ్ల వలన, లేక మీరిచ్చిన సూచన వలన? తనకు ఒక రకమైన గడ్డి అంటే ఎలర్జీ అని ఎవరైనా మీతో అంటే ఆయన మనోవశీకరణ స్థితిలో ఉన్నప్పుడు
మీరు ఆయన ముక్కు కింద ఒక కాగితం పువ్వునో లేక ఒక ఖాళీ గ్లాసునో ఉంచండి. ఆయనతో అది ఆ గడ్డి అని చెప్పండి. ఎలర్జీలో కనిపించే లక్షణాలు, సామాన్య లక్షణాలు ఆయనలో ప్రకటితమవుతాయి. దీని వలన శారీరక లక్షణాలు మన మనస్సులోని సుప్త చేతనావస్థలోనే ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఆ లక్షణాలు నయం కావటం కూడా సుప్త చేతనావస్థలోని మనస్సులోనే జరుగుతుంది. ఎముకల జబ్బుకు చికిత్స, పాదాలకు వైద్యం, చిక్వాంగ్, సూది పొడుపు, ఆక్యుపంక్చర్ వైద్యం, ప్రకృతి వైద్యం లాంటి విభిన్న చికిత్సా పద్ధతులు అద్భుతంగా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా రకరకాల మత విశ్వాసాలకు సంబంధించిన కర్మకాండ, ఆచారాలు, ఉత్సవాలు కూడా చికిత్సలకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ చికిత్సలన్నీ సుప్త చేతనావస్థలోని మనసు ద్వారా జరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతుంది. మనసుకు ఏకైక ఉపశమనకుడు సుప్తచేతనే. సుప్త చేతనావస్థలో ఉన్న మనస్సు మీ వేలికి తగిలిన గాయాన్ని ఎలా నయం చేస్తుందో ఒకసారి గమనించండి. సరిగ్గా ఎలా చేయాలో దానికి తెలుసు. వేలికి కట్టుకట్టాక డాక్టర్ ప్రకృతి దీన్ని నయం చేస్తుంది అని అంటాడు. కానీ ప్రకృతి అనేది మరేదో కాదు. ప్రకృతి నియమానికి అదొక మరో పేరు. అదే సుప్త చేతనా నియమం. ఆత్మరక్షణ అనే సహజంగా కలిగే భావన ప్రకృతి యొక్క ప్రథమ నియమం. సుప్త చేతనావస్థలోని మనసు చేసే మొట్టమొదటి కార్యం ఆత్మరక్షణే. అన్నింటికన్నా బలమైన మీ స్వాభావిక ప్రవృత్తి స్వయం సూచనలన్నింటిలోనూ అధిక శక్తి కలది. వైవిధ్యమైన సిద్ధాంతాలు. వివిధ మతాలకు చెందిన శాఖలు, ప్రార్థన ద్వారా చికిత్స చేసే బృందాలు ఎన్నో విభిన్నమైన ఉపశమన సిద్ధాంతాలను మన ముందుంచారు. ఎంతోమంది తమ సిద్ధాంతాలు మాత్రమే సరైనవని అంటారు. ఎందుకంటే వాటి ఆచరణ మంచి ఫలితాలను ఇస్తుంది కనుక. మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నట్లు అది సరైనది కాకపోవచ్చు. ఉపశమనం కలిగించే పద్ధతులు ఎన్నో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు. ఫ్రాంజ్ ఎంటన్ మెస్మర్ 1734 నుండి 1815లో ఈ ఆస్ట్రియా వైద్యుడు పారిస్లో ప్రాక్టీస్ చేసేవాడు. రోగుల శరీరాలకు అయస్కాంతం ముక్కలు తాకించడం ద్వారా ఆరోగ్యాన్ని అద్భుతంగా నయం చేయవచ్చని ఆయన తెలుసుకున్నాడు. గాజు, అనేక రకాల ధాతువుల ముక్కలను కూడా వాడి చికిత్స చేసేవాడు. తరువాత ఇలాంటి వస్తువులన్నీ వాడటాన్ని విడిచిపెట్టి కేవలం తన చేతులతో రోగి శరీరాన్ని నిమిరేవాడు. తన చికిత్సలకి అసలు మూలం ప్రాణుల్లోని అయస్కాంత శక్తి అని నిర్ధారించాడు. ఏదో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉపశమనకుడి చేతుల్లో నుంచి ప్రవేశించి రోగి శరీరంలోకి చేరుతుందని సిద్ధాంతరీకరించాడు. రోగాలను నయం చేసే ఈ పద్ధతికి మెస్మర్ తన పేరును ఇచ్చాడు. అది మెస్మరిజంగా పిలువబడుతుంది. ఈనాడు దాన్నే మనం హిప్నాటిజం, ఇంద్రజాలంగా గుర్తిస్తున్నాము. మెస్మర్ విజయానికి అసూయ చెందిన ఇతర వైద్యులు ఆయన చేసే చికిత్సలన్నీ సూచనలే కానీ మరేదీ కాదని అంటారు. వారిని గుచ్చి అడిగాక ఆ సూచనలకున్న శక్తి అలాంటి అద్భుతమైన ఫలితాలని ఎలా ఇచ్చిందో తమకు తెలియదని ఒప్పుకున్నారు. ఈ అన్ని బృందాలు మనోరోగ చికిత్సలకు మనోవైజ్ఞానికులు, ఎముకల జబ్బులను నయం చేసేవారు, పాదాలకు వైద్యం చేసేవారు. వైద్యులు ప్రతి రకం మత బృందాలు సుప్త చేతనకున్న ఒక సార్వత్రిక శక్తిని వాడుతుంటారు. వీరిలోని ప్రతి ఒక్కరూ తమ సిద్ధాంతాల మూలాన చికిత్స జరిగినట్లు వాదించవచ్చు. కానీ వాస్తవం దానికి ఎంతో భిన్నంగా ఉంటుంది. అన్ని రకాల చికిత్సల యొక్క ప్రక్రియ నమ్మకం అనే పేరుతో పిలువబడే ఒక నిశ్చితమైన సానుకూలమైన మానసిక ధోరణి, అంతర్గతంగా ఉన్న వైఖరి, ఒక రకమైన ఆలోచన సరళి. మనం కోరుకునే దాని మీద నమ్మకం ఉంటే ఆ కారణంగా ఉపశమనం మనకు లభిస్తుంది. మన నమ్మకమే సుప్త చేతనావస్థలోని మనసుకి శక్తివంతమైన సూచన ఇచ్చి ఉపశమన శక్తి విడుదలకు తోడ్పడుతుంది. ఒక వ్యక్తి ఏ రీతిలో ఉపశమనం పొందుతాడో మరో వ్యక్తి కూడా అదే రీతిలో నయం చేయబడతాడు. ఈ ఇద్దరి వారి వారి సొంత సిద్ధాంతాలు, పద్ధతులు ఉండి ఉండవచ్చు. కానీ ఉపశమనం కలిగించే ప్రక్రియ మాత్రం ఒక్కటే, అదే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది. దాని పేరే సుప్త చేతనావస్థలోని మనస్సు.
మీ మనసుకు నచ్చిన సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని, పద్ధతిని మీరు ఎంచుకోండి. మీకు నమ్మకం ఉంటే ఫలితాలు తప్పక లభిస్తాయన్న విషయంలో మీకు ఎటువంటి సందేహము ఉండనక్కర్లేదు. పారాసెల్సన్ అభిప్రాయాలు. ఫిలిప్పన్ పారాసెల్సస్ 1493-1541 మధ్యలో ఒక సుప్రసిద్ధ రసవాది, ఆల్కెమిస్ట్, వైద్యుడు, గొప్ప ఉపశమనికుడిగా ఆ కాలంలో పేరు పొందాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు అదొక వైజ్ఞానిక ప్రమాణంగా గుర్తింపు పొందింది. మీరు నమ్మే విషయం నిజమైన, అబద్ధమైన మీకు దొరికే ఫలితాలు సమానంగానే ఉంటాయి. అందుకే ఒకవేళ నేను సెయింట్ పీటర్ శిల్పాన్ని నిజమైన సెయింట్ పీటర్ని నమ్మేంతగా నమ్మితే నాకు సెయింట్ పీటర్ వద్ద నుంచి దొరికే అనేక ఫలితాలు లభిస్తాయి. కానీ అది మూఢనమ్మకం. నమ్మకం మటుకు అద్భుతాలను సృష్టిస్తుంది. నిజమైన నమ్మకమైన, అబద్ధమైన, నమ్మకమైన అదెప్పుడు అవే అద్భుతాలను సృష్టిస్తుంది. పారాసెల్సస్ వెళ్ళబుచ్చిన అభిప్రాయాలను 16వ శతాబ్దంలోని ఒక ఇటాలియన్ తత్వవేత్త పియెట్రో పాంపోనాజీ తిరిగి చెప్పాడు. ఆయన ఇలా రాశాడు, ఆత్మవిశ్వాసం, భావనా శక్తి సృష్టించగలిగే అద్భుత ఫలితాలను మనం సులువుగా ఊహించగలం. ముఖ్యంగా రోగులకు వారిని ప్రభావితం చేయగల వ్యక్తుల మధ్య ఈ లక్షణాలు రెండింటినీ పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడు ఒక మహాపురుషుని స్మృతి చిహ్నాల ప్రభావంతో జరిగే చికిత్సలు రోగుల కల్పన, ఆత్మవిశ్వాసాల ఫలితమే. నకిలీ వైద్యులు, తత్వవేత్తలకు ఒక సామాన్య మానవుని అస్థికలను ఒక మహాపురుషుని అస్థికల నుంచే చోటులో ఉంచిన వ్యాధిగ్రస్తులు వాటిని అసలైన స్మృతి చిహ్నాలుగా నమ్మితే వారికి లాభదాయకమైన ఫలితాలే దొరుకుతాయన్న సంగతి తెలుసు. దీని అర్థమేమిటో ఆలోచించండి. మహాపురుషుల అస్థికలకున్న శక్తి కానీ, కొన్ని నదీ జలాలకున్న నయం చేసే శక్తి కానీ, లేదా నా ఆస్ట్రేలియాలోని బంధువుల అద్భుతమైన ఫలితాలను ఇచ్చిన కర్ర మొక్కకున్న శక్తి కానీ మీరు నమ్మి ఉంటే మీకు ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే మీ సుప్త చేతనకు ఒక శక్తివంతమైన సూచన చేయబడింది గనక. ఆఖరికి ఉపశమనాన్ని కలిగించేది ఆ సుప్త చేతనే. బర్మ్హీమ్ యొక్క ప్రయోగాలు. హిప్పోలైట్ బర్మ్హీము 20వ శతాబ్ద ప్రారంభంలో ఫ్రాన్స్లోని నాన్సీ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉండేవాడు. సుప్త చేతనావస్థలో ఉన్న మనకున్న శక్తి వలన వైద్యుడు రోగికిచ్చిన సలహా ఎంత ఫలితాన్ని ఇచ్చేదో వివరించిన వారిలో ఆయన మొట్టమొదటివాడు. బర్నీహీమ్ నాలుక చచ్చుబడిపోయిన మనిషి కథను చెప్పాడు. అది బాగు చేయడానికి అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు, కానీ ఫలితం ఏమాత్రమూ కనిపించలేదు. అప్పుడు ఒకనాడు ఒక డాక్టర్ తనకొక పరికరం విషయం తెలిసిందని, అది తప్పకుండా ఆయన సమస్యను పరిష్కరిస్తుందని ప్రకటించాడు. ఆ డాక్టర్ అప్పుడు రోగి నోట్లో ఒక పోకెట్ థర్మామీటర్ను ఉంచాడు. తనను నయం చేసే పరికరం అదేనని రోగి నమ్మాడు. కొద్ది క్షణాల్లో ఆయన తన నాలుకను మళ్ళీ కదపగలుగుతున్నానని ఆనందంతో అరిచాడు. బర్నీహీమ్ ఇంకా ఇలా అన్నాడు, మా కేసులలో ఇలాంటి వాస్తవ సంఘటనలు ఎన్నో కనబడతాయి. ఒక యువతి మా ఆఫీస్కి వచ్చింది. 4 వారాల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆమె వ్యాధిని కొంత నిర్ధారించాక నేను నా విద్యార్థులతో కొన్నిసార్లు మాట పడిపోయిన గొంతు విద్యుత్ శక్తి ప్రయోగించడం ద్వారా వెంటనే నయమవుతుందని అన్నాను. ఎందుకంటే దాని ద్వారా సూచన ఇవ్వచ్చు, అది ప్రభావితం చేయొచ్చు. ఇండక్షన్ ఆపరేషన్ని తెప్పించాను. ఆమె స్వరపేటిక మీద నా చెయ్యి వేసి కొద్దిగా కదుపుతూ అన్నాను, ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలవు. ఒక్క క్షణంలోనే ఆమె చేత ఏ, తరువాత బి, ఆ తర్వాత మేరియా అనిపించాను. ఆమె స్పష్టంగా మాట్లాడసాగింది. ఆమె గొంతు తిరిగి వెనక్కి వచ్చింది. ఇక్కడ బర్నీహీమ్ మనకు నమ్మకానికి ఉన్న శక్తి గురించి, రోగి ఆకాంక్ష గురించి చెబుతున్నాడు. అవి శక్తివంతమైన సలహాలను సుప్త చేతనావస్థలో ఉన్న మనసుకి ఇచ్చాయి. సూచన ద్వారా బొబ్బను ఉత్పన్నం చేయడం. రోగి మెడ మీద పోస్టేజ్ స్టాంప్ అతికించి అదొక బొబ్బ అని ఆయనకు సూచించడం ద్వారా తన మెడ మీద బొబ్బను ఉత్పన్నం చేశానని బర్నీహీమ్ చెప్పాడు. ఈ రకమైన ప్రదర్శనలను
ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఎందరో డాక్టర్లు చేసిన ప్రయోగాలు, అనుభవాలు ధృవీకరిస్తున్నాయి. మౌలికమైన సూచన ద్వారా రోగి శరీరంలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకురావచ్చునన్న విషయాన్ని ఈ ఉదాహరణలు స్పష్టం చేస్తున్నాయి. రక్తపు మరకలకు కారణం. సూచన ద్వారా రక్తనాళాల్లోంచి రక్తం కారేటట్టు, రక్తపు మరకలు ఏర్పడేటట్టు ప్రేరేపించవచ్చు. దీన్ని రుజువు చేయడానికి డాక్టర్ ఎం. బూరో రోగిని యోగ నిద్రలోకి పంపాక ఈ క్రింది సలహాను ఇచ్చాడు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు ఈ హిప్నోసిస్ అయ్యాక మీరు నా ఆఫీస్కి వస్తారు. కుర్చీలో కూర్చుంటారు. గుండె మీదుగా 2 చేతులు ముడుచుకుంటారు. ఆ తర్వాత మీ ముక్కులోంచి రక్తం కారటం మొదలవుతుంది. ఆ మధ్యాహ్నం ఆ యువకుడు తనకు చెప్పినట్టే అచ్చంగా అలాగే చేశాడు. తన గుండెల మీద చేతులు వేసుకున్నాక ఆయన ముక్కుకున్న ఎడమ రంధ్రం ద్వారా రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. మరో సందర్భంలో అదే పరిశోధకుడు డాక్టర్ బూరో రోగిని యోగ నిద్రలోకి పంపాడు. అతని ముంజేతుల మీద అతని పేరును మొద్దుబారిన పరికరంతో రాశాడు. అప్పుడు ఇలా అన్నాడు: ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు మీరు నిద్రపోతారు. నేను మీ పేరు గీసిన ముంజేతుల స్థానం నుండి రక్తస్రావం మొదలవుతుంది. రక్తంతో రాసిన అక్షరాల్లో మీ పేరు కనిపిస్తుంది. ఆ మధ్యాహ్నం రోగిని జాగ్రత్తగా పరీక్షించారు. 4 గంటలకి ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఆయన ఎడం చేతి మీద అక్షరాలు మెరుస్తూ బయటపడ్డాయి. పలుచోట్ల రక్తం చుక్కలు ఉన్నాయి. నెమ్మదిగా అక్షరాలు చెరిగిపోయినప్పటికీ 3 నెలల తర్వాత కూడా అవి ఇంకా మసకగానే కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు ప్రస్తావించిన 2 ప్రాథమిక అంశాలు సుప్త చేతనావస్థలో మన మనస్సు ఎప్పుడూ సూచనలకు ఉన్న శక్తిని అనుకూలంగా ఉంచుతుంది. సుప్త చేతనా స్థితిలో ఉన్న మనసు శారీరక క్రియలు, అనుభూతులు, స్థితులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సరైనవి అనే వాస్తవ సంఘటనలను రుజువు చేస్తున్నాయి. సూచనల ద్వారా అసాధారణ పరిస్థితులను ఎలా ఉత్పన్నం చేయవచ్చో ఇంతకు ముందు ఇచ్చిన ఉదాహరణలు నాటకీయంగా విశదీకరిస్తున్నాయి. తన హృదయంలో ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడో అలాగే ఆయన రూపొందుతాడు అన్న వాక్యాన్ని అవి నిర్ణయాక నిదర్శనం. ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనానికి సంబంధించిన అంశాలు సంక్షిప్తంగా. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులోనే ఉపశమన శక్తి దాగి ఉందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండండి. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే పండుతుంది. ఒక ఆలోచనను మీ మనసులో ఉంచండి. నీళ్లు పోస్తూ ఎరువులు వేస్తూ ఎదురు చూడండి. అలా మీరు చేస్తున్నప్పుడు అది ప్రకటితమవుతుంది. ఏదైనా ఒక పుస్తకం గురించి కానీ, ఒక నూతన ఆవిష్కరణ గురించి కానీ, లేక ఒక నాటకం గురించి కానీ చేసే ఆలోచన మీ మనసులో నిజరూపం దాలిస్తుంది. అందుకే ఆ ఆలోచన మీ వద్దే ఉందని మీరు నమ్మగలరు. మీ ఆలోచన, ప్రణాళిక, నవకల్పనలను నమ్మండి. అలా మీరు నమ్ముతున్నప్పుడు అది వ్యక్తీకరణమవుతుంది. మరొకరి గురించి మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరిపూర్ణత, సౌందర్యం, ఆదర్శం గురించి మీలో అంతర్గతంగా మౌనంగా ఉన్న జ్ఞానం సుప్త చేతనావస్థలోని ఉన్న అవతలి వ్యక్తి మనసులోకి ఉన్న వ్యతిరేకాత్మక స్వరూపాలను మార్చివేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని గ్రహించండి. మీరు విభిన్న పుణ్యక్షేత్రాల్లో జరిగే అద్భుతమైన చికిత్సల గురించి వింటుంటారు. అవి కల్పనాశక్తి, గుడ్డి నమ్మకం లాంటి కారణాల మూలాన సంభవిస్తుంటాయి. ఆ రెండూ కలిపి సుప్త చేతనావస్థలోని మనసుపై పనిచేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తాయి. అన్ని వ్యాధులు మస్తిష్కంలో పుడతాయి. వ్యాధులకు అనుకూలంగా మానసిక ప్రతిరూపణ జరగనంతకాలం శరీరం మీద వాటి ప్రభావం ఉండదు. అవి బయటపడవు. సమ్మోహక సలహా ద్వారా ప్రతి రోగ లక్షణాలన్నీ మీలో ఉత్పన్నం చేయవచ్చు. దీని వలన మీ ఆలోచనకున్న శక్తి విదితమవుతుంది. నయం చేయడానికి ఒకే ఒక ప్రక్రియ ఉంది. దాని పేరే నమ్మకం. ఒకే ఒక్క ఉపశమన శక్తి ఉంది. దాని పేరే సుప్త చేతన. మీ నమ్మకం యొక్క లక్ష్యం నిజమైన, అబద్ధమైన మీకు ఫలితాలు లభిస్తాయి.
మీ మనసులోని సుప్త చేతన మీలోని ఆలోచనకు స్పందిస్తుంది. నమ్మకాన్ని మీ మనసులో ఆలోచనగా చూడండి, అది చాలు. విన్నారు కదా సుప్త చేతనాత్మక శక్తి యొక్క రహస్యాలు. మన నెక్స్ట్ వీడియోలో ఆధునిక యుగంలో మానసిక చికిత్సను గురించి నేర్చుకుందాము. ప్రకృతన్నా, దేవుడన్నా, సృజనాత్మక తెలివితేటలన్నా ఒకటేనా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఇది నిజమేనా? అలవాటు ప్రకారం ఏ గొప్ప ఉదాత్తమైన ఆలోచనలు చేస్తారో అవే గొప్ప పనులుగా రూపుదాలుస్తాయంట. చూద్దాం మనం. అలాగే ఆత్మీయుల గురించి ప్రార్థించడం ఎలాగో నేర్చుకుందాము. ఓపికతో విని ఉన్నతంగా రూపాంతరం చెందుతున్న మీ అందరికీ ది యూనిపవర్ గ్రాటిట్యూడ్ తరపున మీకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీభవ, మనోవాంశ ఫల సిద్ధిరస్తు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. లవ్ యూ గాడ్, లవ్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్.